రండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో కాజన్న లక్ష్మక్క వారి గృహంలో ఈ రీతిలో చేరి మనమందరం కూడా మరి కుటుంబ ప్రార్థన కలిగి ఉంటానని ప్రభు అనుమతించాడు. ప్రభుకి ఎంతో వందనములు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మనమందరము భోజనాలకు ఏం కూర్చోలేదు, అందరం కూడి కొరకు కూర్చున్నాం. కాబట్టి భోజనాలకు కూర్చున్నట్టు కూర్చోవద్దు. కూడికకి ఎట్లా కూర్చున్నారు అట్లా కూర్చోండి, అప్పుడు అందరూ కూర్చోడానికి అవకాశం ఉండేది. భోజనాలు కూర్చున్నట్లయితే మరి ప్లేట్స్ ఇచ్చేస్తాం. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనము అందరం కలిసి చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరెవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరుల్లో సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియల దేశమును మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపు కోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనెను. కాబట్టి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినటువంటి ఒక మాట ఏంటంటే, నేడు మీరు ఎవరిని ఆ సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని ఇక్కడ యెహోషువ చెప్తున్న విధానం దేవుని ప్రజలైన వారికి క్లియర్గా చెప్తున్నటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక చక్కటి మాట ఉంది. ఏంటి మాట? నేడు మీరు కోరుకొనుడి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? నేడు మీరు కోరుకొనుడి. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎందుకంటే మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని బైబిల్లో ఉంది. అది యెహోషువ ఒక మాట అంటాడు, నేడు మీరు కోరుకోండి. ఏమంటున్నాడండి? నేడు మీరు కోరుకొనుడి. అంటే మీకేం కావాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోండి అని చెప్తున్నాడు. బైబిల్లో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు నేడు, కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు కోరుకుంటున్నవి అర్థమవుతుందండి. నేడనే రోజు కొంతమంది ప్రజలు బైబిల్లో కోరుకున్నాయి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నేడు మనం కూడా కోరుకోవాలి, ఏం కోరుకుంటున్నాం అన్నది డిసైడ్ చేసుకోవాలి. నేడు మీరు కోరుకొనుడి అని దేవుని యొక్క వాక్యం అంటుంది. కాబట్టి నేడు అనే సందర్భంలో కోరుకున్నవారు చాలామంది ఉన్నారు. అంటే ఆ రోజు ఆ గడి అనే సందర్భంలో చాలామంది కోరుకున్న వారు ఉన్నారు. ఏం కోరుకున్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపులకు వచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాలో మాలో ఉన్న బలహీనతలు మీరు తొలగించమని, మీ యొక్క ఆత్మాభిషేకంతో నడిపించమని ప్రార్థన చేస్తూ, భౌతికంగా నేను ఎంతో బలహీనుడిని దేవా, ఎంత బలహీనుడి అయినప్పటికీ మీ పునరుద్ధాన శక్తి ద్వారా మీరు బలపరిస్తే తప్ప నేనేం చేయలేని వాడిని ఒప్పుకుంటూ, దేవా బలహీనైన నన్ను నిలబట్టాను కూడా బలహీనత లేని నన్ను, నిలబట్టాను కూడా బలం లేనటువంటి నన్ను తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. మాకును అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహిమ పొందండి. దేవా పరలోకం నుండి మీ బలం నా మీద ఆవరింప చేయండి, మీ శక్తిని నా మీద ఆవరింపజేసి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా మీరు జరిగించి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని, ఈరోజు వాక్యం అంతా దీవించి దేవా మీకు మహిమ తెచ్చుకోమని, వాక్య వెలుగులో మేము ప్రార్థించే వారు కూడా సిద్ధపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ప్రభైన వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించి ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా సాయం చేసి గొప్ప కార్యం జరిగించమని ప్రభైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. ఇక్కడ యెహోషువ అంటాడు, నేడు మీరు ఎవరిని కోరుకున్నాను నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదుము అని
యెహోషువ కోరుకుంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రజల యొక్క జీవితాల్లో నేడు ప్రజలు కోరుకుంటున్నవి ఏంటి? ప్రజలు కోరుకున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 17-18 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 17-18 వచనాలు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయన అప్పగించదని అతడు ఎరిగి ఉండెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మొదటిగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మొదటి కోణాన్ని మనం చూసినట్లయితే ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క జీవితంలో జరుగుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ నేడు మీరు కోరుకోండి ఏంటి? మీకు బరబ్బాని అంటే ఒక దొంగను విడుదల చేయాలా, లేదంటే క్రీస్తు అనబడిన లేదా మెస్సయ్య అనబడిన రక్షకుడు అనబడిన యేసును విడుదల చేయాలా? అంటే మీకు ఎవరిని విడుదల చేయాలి? మీకు ఎవరు కావాలి? యేసు ప్రభువారు కావాలా లేదా బరబ్బా కావాలా? నేడు మీరు కోరుకోండి అని చెప్పి చెబుతున్నారు. అప్పుడు ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? ఎవరిని కోరుకున్నారు? ఎవరు అన్నారనక్క? ప్రజలు కోరుకుంది ఎవరిని? బరబ్బాని కోరుకున్నారు. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటి? నేడు మీరు కోరుకోండి అని చెబుతున్నాడు. నేడు మీరు, యెహోషువ అదే అంటున్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదాం. నేడు మీరు ఎవరిని కోరుకుంటారో మీరు కోరుకోండి అంటున్నాడు. నేడు మీరు కోరుకోండి అని చెబుతున్నాడు. నేడు మీరు ఏం కోరుకోవాలా? కానీ ప్రజలకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ప్రజలకు అవకాశం అక్కడ రాజు కూడా ఇస్తున్నాడు. ఏమైనా ఇస్తున్నాడు? యెహోషువ ఇచ్చాడు, రాజు కూడా ఇస్తున్నాడు. మీ ఇష్టం, మీరేం కోరుకుంటారో కోరుకోండి. మీకు క్రీస్తు అనబడిన యేసు కావాలా లేదా బందిపోటు దొంగ అనేటువంటి బరబ్బా కావాలా? ఎవరు మీకు అవసరం, ఎవరు కావాలో మీరు కోరుకోండి అన్నప్పుడు ప్రజలు ఏమంటున్నారు? కోరుకోమని చెప్పినప్పుడు నేడు మాకు బరబ్బాని విడుదల చేయమంటున్నాడు. అంటే ప్రజలు నేడు కోరుకుంటుంది ఏంటి? అబద్ధాన్ని కోరుకుంటున్నారు లేదా దొంగతనాన్ని కోరుకుంటున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? దొంగతనం. అంటే మంచిని కోరుకోవట్లేదు ప్రజలు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలు కోరుకుంటుంది ఏంటి? ప్రజలు కోరుకుంటుంది ఏంటి? మంచిని కాదు, చెడుని కోరుకుంటున్నారు ప్రజలు. నేడు మీరు ఏం కావాలో మీరు కోరుకోండి అని యెహోషువ అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏమై మాట్లాడుతుందంటే మీకేం కావాలో మీరు నేడు కోరుకోండి అంటున్నారు. కానీ మీ ఇష్టం, మీరు కోరుకొనుడే అని దేవుని వాక్యం అంటుంది. కానీ ప్రజలు కోరుకుంటుంది ఏంటి? మీరు కోరుకోండి అని ప్రజలకు అవకాశం ఇస్తే ప్రజలు మంచి కంటే కూడా చెడుని ఎక్కువ కోరుకుంటున్నారు. మంచిని కోరుకుంటున్నారా? మంచిని కోరుకోవట్లా. ప్రజలు కోరుకుంటుంది ఏంటి? చెడు. అంటే ప్రజల యొక్క జీవితాలు చూడగా, ప్రజల యొక్క మనస్తత్వం చూడగా చెడు చేయడానికి కోరుకుంటున్నారు. మంచి చేయడానికి ఒక్కడు కోరుకోవట్లా. మంచిని కోరుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మంచి జరిగించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మంచి జీవితాన్ని జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ ప్రజలు కోరుకుంటుంది ఏంటి? యేసు అనబడిన క్రీస్తు అనబడిన యేసును విడుదల చేయాలా? బందిపోటు దొంగ అయినా సరే, బందిపోటు దొంగ అయినా బరబ్బాని విడుదల చేయాలా? ఎవరు కావాలి మీరు కోరుకోండి అన్నప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? బరబ్బాని. అంటే అర్థం ఏంటి? క్రీస్తు అనబడిన యేసుని అంటే రక్షకుడిని కావాలని కోరుకుంటున్నారా? దొంగ కావాలని కోరుకుంటున్నారా? దొంగ అంటే అర్థం ఏంటి? ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే మంచి కాదు, చెడును కోరుకుంటున్నారు. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాం? మనం మంచి కోరుకుంటున్నామా, చెడు కోరుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు ప్రభువారు మంచి చేయడానికి వచ్చాడు, బరబ్బానేమో చెడు చేసేవాడు కొన్నాడు. కానీ ప్రజలు కోరుకుంది ఎవరిని కోరుకున్నారు? బరబ్బాని. అంటే చెడు చేసేవాడిని కావాలనుకున్నారు, చెడు చేసేవాడిని కావాలని కోరుకుంటున్నాడు, చెడు చేసేవాడిని అవసరమని కోరుకుంటున్నారు. మంచి చేసేవాడిని ఏమో మాకు వద్దంటున్నారు. ఈరోజు మనం ఎలా ఉంటాం? మనం ఏం కోరుకుంటున్నాం? చెడును కోరుకుంటున్నామా, మంచిని కోరుకుంటున్నామా? చెడు మీద మనసు ఉంటుందా, మంచి దాని మీద మనసు ఉంటుందా? చెడు క్రియల మీద మనసు ఉంటుందా, మంచి క్రియల మీద మనసు ఉంటుందా? మనకు దేని మీద మనసు ఉంటుంది? దేన్ని మనం కోరుకుంటున్నాం? ఈరోజు నువ్వు కోరుకో. బైబిల్ అంటుంది కదా, మీరు నేడు కోరుకొనుడి. మీకేం కావాలో మీరు కోరుకొనుడి. మీకేం అవసరం మీరు కోరుకోండి. మీకేం కావాలి? ఈరోజు మీరు మంచి కావాలా, చెడు కావాలా? మీకు మంచి కావాలంటే మంచి మార్గంలో నడవండి, చెడు కావాలంటే చెడు మార్గంలో నడవండి అని యెహోషువ సెలవిస్తూ వస్తున్నాడు వాళ్ళకి అర్థమైన భాషలో. ప్రజలు ఏమన్నారు? నదిసి అక్కడ ఉన్న ప్రజలు మంచిగా కోరుకుంటున్నారు. కానీ నేడు దినాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? ఆనాడు ప్రజలు మంచిగా కోరుకున్నారు. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామంటే మేము ఆయన్నే సేవిస్తామన్నారు ప్రజలు. అంటే మంచిని కోరుకున్నారు.
కానీ కొత్త నిబంధన కాలంలో మత్తయి సువార్తలో మనం చూడక ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆనాడు మాకు ఈ దేవుడు ఉంటే చాలని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో కోరుకున్న ప్రజలు ఈరోజు అదే దేవుడిని మాకు అవసరం లేదు అంటున్నారు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? చెడును కోరుకుంటున్నారు, మంచిని కోరుకుంటున్నారు. నేడు మనం ఏం కోరుకుంటున్నాం? మంచి చేయాలని కోరుకుంటున్నామా, చెడు చేయాలని కోరుకుంటున్నామా? నేడు మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? మంచి కొరకు వెళ్తున్నాయా, చెడు కొరకు వెళ్తున్నాయా మనం ప్రశ్నించుకుందాం. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దారండి. దేవుని యొక్క వాక్యాన్ని రెండో మాట చూస్తున్నట్టే నిర్గమాకాండం 32వ అధ్యాయం 6-7 వచనాలు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 6-7 వచనాలు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 6-7 వచనాలు చదవగలుగుతారు ఎవరైనా? నిర్గమాకాండము, ఆది కాండం కాదు, నిర్గమాకాండము 32వ అధ్యాయం 6-7 వచనాలు. మరునాడు వారు ఉదయమునే లేచి దహన బలులను సమాధాన బలులను అనర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును ఆడుటకును లేచిరి. 7 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మరొక కోణాన్ని చూస్తున్నాం. ఏంటి మాట? నేడు ప్రజలు కోరుకుంటున్నారు. ఏం కోరుకున్నారు ప్రజలు అంటే, ఒక మాటలో మన భాషలో అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే తినేది త్రాగేది. అంటే ఏం కోరుకున్నారు? చెడిపోయే జీవితాన్ని కోరుకున్నారు ప్రజలు. ఏం చేస్తున్నారు ప్రజలు? 6వ వచనంలో చక్కగా రాయబడుతూ వచ్చింది. ఏం చేస్తున్నారు అక్కడ ప్రజలు? నిర్గమాకాండంలో మనం చూస్తూ వస్తున్నాం 32వ అధ్యాయంలో 6వ వచనంలో చివర్లో తినుచు త్రాగుచు కూర్చుండి ఆడుటకు, తింటున్నారు, తాగుతున్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. అంటే ఇది మంచిగా చెడా? అంటే ప్రజలు ఏం కోరుకున్నారు నేడు? ఒక మాట అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది ఏంటో తెలుసా? అక్కడ మనం చూసింది ఏంటి? ప్రజలు మంచిని కోరుకున్నారా? మంచి చేయడానికి వచ్చినాయని చెడు చేసేవాడిని కోరుకున్నారా? చెడు చేసేవాడిని కోరుకున్నారు. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు ప్రజలు? చెడిపోయే జీవితాన్ని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? చెడిపోయే జీవితం. ప్రజలు ఎంత గొప్పవాళ్ళు చూడండి. నేడు ప్రజలు అంటున్నారు అహరోను దగ్గరికి వచ్చి, మా కొరకు ఒక దూడని చేయి, మా కొరకు ఒక దేవుని చేయి, ఐగుప్తులను తీసుకొచ్చిన ఒక దేవుని చేయి, మాకు ముందర నడవాలి, ఇవన్నీ అడుగుతూ వస్తుంటే ఇక అహరోను కూడా ఏం చేశాడు? మీ చెవులకు, మీ తలకు, మీ మెడలో ఉన్నాయి అన్ని గొలుసులు అన్ని తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళు బంగారం తీసుకెళ్లారు. అవి పోతపోయిగా ఒక విగ్రహం తయారైంది. దాని చుట్టూ దగ్గరకు వచ్చి ఇక తింటున్నారు, తాగుతున్నారు, ఆటలాడటానికి సిద్ధంగా ఉన్నారు, ఆటలాడుతున్నారు, అన్ని చేస్తున్నారు ప్రజలు. అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రజల యొక్క జీవితాలు నేడు ఏం కోరుకున్నారు ప్రజలు? చెడిపోయే జీవితం. అంటే చెడు చేసేవాడిని కావాలని కోరుకున్నారు, చెడిపోయే జీవితాన్ని కూడా కోరుకున్నారు నేడు. ఎంత దారుణం ప్రజల యొక్క జీవితాలు చూడండి. ప్రజలు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు, ప్రజలు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు, ప్రజలు ఎంత నష్టకరమైన స్థితిలో ఉన్నారు. నేడు ప్రజలు కోరుకుంటున్న విధానం చూడగా, నేడు ప్రజల యొక్క జీవితాలు చూడగా చెడిపోయే జీవితాన్ని కోరుకుంటున్నారు. మంచి జీవితాన్ని ఒక్కళ్ళు కోరుకోవట్లా, మంచి జీవితాన్ని కావాలని ఎవరు కోరుకోవట్లా. ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? చెడిపోయే జీవితం. అది మానవుని యొక్క జీవితానికి మంచిది కాదు. అర్థమవుతుందా? ప్రజల యొక్క జీవితాలు, ప్రజల యొక్క మనస్తత్వాలు, ప్రజల యొక్క ఉద్దేశాలు చూడగా చెడిపోయే జీవితాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకోవాల్సింది ఏంటి? అసలు ప్రజలు ఎవరిని కోరుకోవాలా? మంచివాడిని కోరుకోవాలి. కానీ చెడ్డోడైన బరబ్బాను కోరుకున్నారు. ప్రజలు ఏం కోరుకోవాలా? మంచి జీవితాన్ని కోరుకోవాలి. కానీ ఏ జీవితాన్ని కోరుకుంటున్నారు? చెడ్డ జీవితాన్ని కోరుకుంటున్నారు. చెడిపోయే జీవితాన్ని తెచ్చుకుంటున్నారు. తినటం ఎందుకు, త్రాగటం ఏంటి, అల్లరితో కొన్ని ఆటపాటలు ఏంటి, ఇవంతా చెడిపోయే జీవితమే కదా. మంచి జీవితం కలిగి ఉంటున్నా ప్రజలు ఎలా ఉన్నారు? చెడిపోయే జీవితం. తినటం, త్రాగటం, ఇష్టానుసారంగా జీవించడం, ఆటపాటలు, అల్లరితో కొన్ని జీవితం ఉందంటే చెడిపోయే జీవితాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. నేడు ప్రజలు కోరుకుంటుంది చెడ్డవాడిని కోరుకుంటున్నారు, చెడిపోయే జీవితాన్ని కోరుకుంటున్నారు. కానీ మంచివాడిని, మంచి జీవితాన్ని కోరుకోవట్లేదు ప్రజలు. ఇది 2. నేడు మనం ఏం కోరుకుంటున్నాం? 3వ విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా 3వ మాట నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 12వ వచనం.
ప్రార్థన చేయాలి కాబట్టి కొంతసేపు త్వరగా ముగిస్తున్నా. నిర్గమాకాండం 14:12 మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పింది. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న 3వ మాటను మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? 1, నేడు మీరు కోరుకొనుడి అని యెహోషువ అంటాడు. ప్రజలు కోరుకుంటుంది ఏంటి? నేడు దినాల్లో కూడా, ఆ దినాల్లో నేడు దినాల్లో ప్రజలు ఒకటి మంచి చేసేవాడు కంటే చెడ్డోడు కోరుకుంటున్నారు. 2 ఏం కోరుకుంటున్నారు ప్రజలు? మంచి జీవితానికంటే చెడిపోయే జీవితాన్ని, అల్లరితో కూడిన జీవితం, త్రాగుడు, తిరిగే జీవితం, చెడిపోయే జీవితాన్ని కోరుకుంటున్నారు. 3 ప్రజలు కోరుకుంటుంది ఏంటి నేడు అని అంటే ఇక్కడ రాయబడి అన్నమాట, ఐగుప్తిని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? ఐగుప్తితో కూడిన ధనభోగము కంటే క్రీస్తుతో కూడిన నింద గొప్పదని ఎవరెంచారు? మోషే ఎంచుతూ వచ్చాడు. అంటే ప్రజలు కోరుకుంటుంది ఏంటి చెప్పండి? ప్రజలు కోరుకుంటుంది ఏంటి? ఐగుప్తుని కోరుకుంటున్నారు. అంటే ఐగుప్తితో కూడిన ధనభోగము కంటే, అంటే ఆ భోగం అంటే అర్థం ఏంటి? అంటే ఆ యొక్క ఘనతను కోరుకుంటున్నారు, పేరును కోరుకుంటున్నారు, ప్రఖ్యాతను కోరుకుంటున్నారు. నేను ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? ధనభోగము అని రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? దానిలో ఉన్నటువంటి వైభవాన్ని కోరుకుంటున్నారు, ప్రఖ్యాతను కోరుకుంటున్నారు, ఘనతను కోరుకుంటున్నారు ప్రజలు. కానీ క్రీస్తుతో కూడిన జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లా. క్రీస్తుతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లా. నేడు దినాన్ని మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 14:12 మనం చూసినట్టు 12వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు కోరుకుంటుంది ఏంటండి? యెహోషువ అంటున్నాడు, నేడు మీరు కోరుకోండి అంటున్నాడు. కానీ ప్రజల యొక్క జీవితాల్లో కోరుకుంటుంది ఏంటి? నేడు దినాల్లో ప్రజలు కోరుకుంటుంది ఏంటి? 1, మంచి చేసేవాడి కంటే చెడ్డోని కోరుకుంటున్నారు. 2, మంచి జీవితం కంటే చెడిపోయే జీవితాన్ని కోరుకుంటున్నారు. 3 ప్రజలు నేడు దినాన్ని కోరుకుంటుంది ఏంటి తెలుసా? ఐగుప్తి యొక్క ధనభోగం, అంటే దాని వైభోగాన్ని, దాని ఘనతని, దాని వైభోగం, దాంట్లో ఉన్న రమ్యమైనటువంటి విధానం, దాంట్లో ఉన్న సౌందర్యాన్ని, దాంట్లో ఉన్న ఘనతను కోరుకుంటున్నారు. కానీ క్రీస్తుతో కూడిన జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లేదు. క్రీస్తుతో కూడిన జీవితం ఏంటంటే నిందలు, అవమానాలతో ఉంటది. కానీ ఈ అవమానాలు, నిందలతో కూడిన జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లా. ఘనతతో కూడినది, హెచ్చింపుతో కూడింది, హెచ్చించుకునే జీవితం, ఘనతతో కూడిన జీవితం. ఇంకా చెప్పాలంటే 24 పెద్దలు ఉన్నారు ప్రకటన గ్రంథంలో. ఉన్నారా లేరా? 24 పెద్దలు, 4 జీవులు, కోటాను మంది నిత్యము పరిశుద్ధుడిని మానక రేమైన ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆ 24 పెద్దలతో ఉండే స్థానాన్ని కోరుకుంటున్నారే కానీ క్రీస్తుతో కూడినటువంటి జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లా. ఏ జీవితం? క్రీస్తుతో కూడినటువంటి జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లా. ప్రజలు కోరుకుంటుంది ఏంటి? ఐగుప్తి జీవితం, అంటే ధనభోగం కోరుకుంటున్నారు. అక్కడ మంచి కోరుకుంటున్నారు, అక్కడ బాగుంటే చాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు సుఖాన్ని కోరుకుంటున్నారు. నేడు దినాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? సుఖాన్ని. సుఖపడితే చాలు. సుఖవంతమైన జీవితం, సుఖకరమైన జీవితం, సుఖంతో కూడిన జీవితాన్ని కోరుకుంటున్నారు నేడు దినాల్లో ప్రజలు. క్రీస్తుతో కూడినటువంటి నిందను ప్రజలు కోరుకోవట్లా. నేడు మనమేం కోరుకుంటున్నాం? మంచివాడిని కోరుకుంటున్నామా? చెడ్డవాడిని కోరుకుంటున్నామా? మంచి జీవితాన్ని కోరుకుంటున్నామా? చెడ్డ జీవితాన్ని కోరుకుంటున్నామా? మన జీవితాల్లో సుఖంతో కూడిన వాటిని మనం కోరుకుంటున్నామా? క్రీస్తుతో కూడిన నిందను కోరుకుంటున్నామా? నేడు మనం ఏం కోరుకుంటున్నాం అన్నది దేవుడు చూస్తున్నాడు. నేడు మనం ఏం కోరుకోబోతున్నాం అన్నది ప్రభు మన కొరకే ఈ రాత్రి ఎదురు చూస్తున్నాడు. మనం ఏం కోరుకోబోతున్నాం? ఇది 3. 4వ విషయాన్ని చూద్దారండి. న్యాయాధిపతుల గ్రంథం 16:4 న్యాయాధిపతుల గ్రంథం 16:4 న్యాయాధిపతుల గ్రంథం 16:4 పేజీ నెంబర్ 213. న్యాయాధిపతుల గ్రంథము 16:4 చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూసిన మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 4వదిగా, నేడు మీరు కోరుకొనుడి అని ఎవరు చెబుతున్నారు? యెహోషువ చెబుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో కూడా అదే చెబుతున్నాడు, నేడు మీరు కోరుకొనుడి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? నేడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మంచివాడు కంటే చెడ్డోని కోరుకుంటున్నాడు. 2 ఏం కోరుకుంటున్నారు? 2 ఏం కోరుకుంటున్నారు? మంచి జీవితం కంటే చెడిపోయే జీవితాన్ని కోరుకుంటున్నారు. 3 ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ధనభోగము, సుఖము. అంటే ఐగుప్తితో కూడిన ధనభోగంలో ఉన్నటువంటి సుఖాన్ని కోరుకుంటున్నారు కానీ క్రీస్తుతో కూడిన నిందనకు ప్రజలు కోరుకోవట్లేదు. ఇది ఎన్నో మాట? 3.
ఇక 4వ విషయం ఇక్కడ రాయబడిన మాట ఏంది? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం ప్రకారం పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, అంటే ప్రజలు కోరుకుంటుంది. ఇక్కడ సంసోను కూడా కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నారంటే 4వ మాట శరీరాశలు. ఏం కోరుకుంటున్నారండి? శరీరాశలను, శరీర కోరికలను కోరుకుంటున్నారు. వాటిని నెరవేర్చుకోవడానికి. అంటే శరీర కోరికలు కలిగి ఉంటున్నారు, శరీరాశలు కలిగి ఉంటున్నారు. నేడే నీకేం కావాలని దేవుడు ప్రత్యక్షమైతే ఏమడుగుతున్నారు? ఓ మంచి అందమైన భార్య కావాలి ప్రభా, మంచి చక్కని భార్య కావాలి ప్రభా. అంటే శరీర కోరికలు ఎక్కువ. అందంగా ఉండాలి, రూపంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఏ మచ్చలు ఉండకూడదు ముఖం మీద, పళ్ళు ఎక్కడ కూడా ఎత్తు పళ్ళు, తక్కువ పళ్ళు, లోతైన పళ్ళు ఏమి ఉండకూడదు, స్పష్టమైన రీతిలో ఉండాలి. పిల్ల చూస్తే ఎంత అందంగా ఉండాలంటే యోబు గ్రంథంలో 42వ అధ్యాయం చివరిలో రాయబడుతూ వచ్చింది. యోబు కుమార్తె ఆ దేశంలోనే అంత అందగా తెలియరంట. నా పిల్లలు కూడా అంత అందంగా ఉండాలి ప్రభా, అంత అందమైన భార్యను నేను చేసుకోవాలి. ఈ పిచ్చి పిచ్చి కోరికలే మానవుల్లో ఉంటాయి. శరీరాశలు ఇవన్నీ కూడా శరీర కోరికలు. మానవుని యొక్క జీవితంలో ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. మానవుడు నేడు కోరుకుంటున్నాడు తెలుసా? శరీర కోరికలను కోరుకుంటున్నాడు, శరీర ఆశలను కోరుకుంటున్నాడు, శరీర కోరికలు నెరవేర్చుకోవడం కోరుకుంటున్నాడు దేవుని దగ్గర కూడా వచ్చి. కానీ అసలైన ఆత్మీయ జీవితాన్ని కోరుకోవట్ల క్రైస్తవులు. నేడేం కోరుకుంటున్నాం మనం? నేడు దినాల్లో కోరుకుంటున్నాడు తెలుసా? శరీర కోరికలు. ప్రభా నాకు ఈ శరీర కోరికలు నెరవేర్చబడాలి. ఏంటి ఆ శరీర కోరిక? అందమైన భార్య దొరకాలి. ఏంటి శరీర కోరిక? ఒక మంచి బైక్ ఉండాలి. శరీర కోరిక. మంచి వాహనం ఉండాలి, మంచి ఇది ఉండాలి, అది ఉండాలని కోరుకుంటున్నాం. అంటే మన శరీరానికి అవసరమైన వాటిని మనం కోరుకుంటున్నాం, ఆత్మకు అవసరమైన వాటిని మనం కోరుకోవట్లా. ఆత్మకు అవసరమైన వాటిని నేటి దినాల్లో మనం కోరుకున్న స్థితిగతులు లేవు. మనం కోరుకుంటుంది ఏంటి? శరీరానికి అవసరమైన కోరుకుంటున్నాం, కానీ ఆత్మకు అవసరమైన దాన్ని ఒక్కడు కోరుకోవట్లా మనం. అందుకే యెహోషువ అంటాడు, నేడు మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. నేడు మీరు కోరుకొనుడి, మీరేం కోరుకుంటారో కోరుకోండి అంటున్నాడు. ఆప్షన్ ఇస్తున్నాడు. ఈ రాత్రి మనతో దేవుడు ఆప్షన్ ఇస్తున్నాడు, మనకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. మీరేం కోరుకుంటారో కోరుకోండి. మనం ఏం కోరుకోవాలో? ఒకటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మంచి చేసేవాడు కంటే చెడు చేసేవాడిని కోరుకున్నారు. 2, మంచి జీవితం కంటే చెడు జీవితాన్ని కోరుకుంటున్నారు. 3, ఐగుప్తు ధనభోగం అంటే సుఖాన్ని కోరుకుంటున్నారు, కానీ క్రీస్తుతో కూడా నిందను కోరుకోవట్ల. 4, శరీరాశలు, శరీర కోరికను కోరుకుంటున్నారు, కానీ ఆత్మానుసారమైన జీవితాన్ని ప్రజలు కోరుకోవట్ల. ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితాన్ని కోరుకోవట్ల. ఆత్మానుసారమైన విశ్వాస జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లే. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండం 13వ అధ్యాయం 9-13 వచ్చినారు. ఆదికాండము 13వ అధ్యాయం 9-13 వచ్చినారు. ఈ దేశమంతయు నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 5. నేడు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే నేడు కోరుకుంటుంది 5వ కోణము. ప్రజలు నేడు దినాల ప్రజలు కోరుకుంటున్నాయి కూడా ఎలాగే ఉండి. ఒకటి, ఏం కోరుకుంటున్నారు? మంచివాడి కంటే చెడ్డోని కోరుకుంటున్నారు. 2, మంచి జీవితానికంటే చెడ్డ జీవితాన్ని కోరుకుంటున్నారు. 3, ఐగుప్తుతో కూడిన ధనభోగం అంటే సుఖాన్ని కోరుకుంటున్నారు, కానీ క్రీస్తుతో కూడిన నిందను కోరుకోవట్ల. 4, శరీరాశలు, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి శరీరాశలను కోరుకుంటున్నాడు, కానీ ఆత్మానుసారమైన జీవితాన్ని కోరుకోవట్ల. శరీర కోరికలు నెరవేర్చుకునే జీవితాన్ని కోరుకుంటున్నారు. 5వదిగా చూడగా నేడు సదోమ గొమొర్రా పట్టణంలో అంటే పాపమును కోరుకుంటున్నారు ప్రజలు. ఏం కోరుకుంటున్నారండి? పాపం. 13వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? సదోమ గొమొర్రా పట్టణంలో గురించి రాయబడుతూ చివరిలో, ఆ వచనం చివరిలో ఏమన్నది? అది లోతు ఏం కోరుకున్నాడు? పాప జీవితాన్ని కావాలని కోరుకుంటున్నాడు. ఒక రకంగా మనకు అర్థం కావాలంటే, అంటే నేటి దినాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? పాపపు జీవితాన్ని కోరుకుంటున్నారు. అంటే మంచి జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లా. మంచి జీవితాన్ని ఎవరో కోరుకోవట్లా, పాపంతో కూడిన జీవితాన్ని కోరుకుంటున్నారు. అంటే ప్రజలకు ఏం కావాలంటే పాపం చేయటం ఇష్టం, పాపపు జీవితం ఇష్టం, పాపపు ఆలోచనలు ఇష్టం, పాపపు ముచ్చట్లు ఇష్టం. ఏమిష్టం? పాపపు ముచ్చట్లో
ఇదిగా ఆ అబ్బాయి అమ్మాయి కలిసి బండి మీద తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళిద్దరు బండి మీద వెళ్తున్నారే, వాళ్ళిద్దరు అట్ట తిరుగుతున్నారే, ఎట తిరుగుతున్నారే, పాపపు ముచ్చట్లు. నేడు దినాల్లో ప్రజలకు అయ్యిష్టం బాగా. మంచి మాటలు ఎవరికి ఇష్టం ఉండదు. దేవుని మాటలు 4 మాటలు చెప్పు, దేవుని మాటలు 4 మాటలు అర్థమయ్యే మాటలు చెప్పు, దేవుని మాటలు 4 మాటలు హృదయానికి తాకే మాటలు చెప్పు, ఎవడో ఉండవు. మరి ఏమంటారు? అక్క నువ్వు చూసావా, అన్న నువ్వు చూసావా, వాళ్ళట్ట వీళ్ళెట్ట, పాపపు మాటలు ఎక్కువ వింటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, లోతు యొక్క జీవితం పాపాన్ని కోరుకున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. లోతు యొక్క జీవితము పాపాన్ని కోరుకున్న అనుభవాన్ని నేడు దినాల్లో ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే పాపం. ఏం కోరుకుంటున్నారు? పాపం. పాపపు జీవితాన్ని కోరుకుంటున్నారు. పాపపు జీవితాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు మనుషులు. మంచోని కోరుకోవట్ల, చెడ్డోని కోరుకుంటున్నారు. మంచి జీవితాన్ని కోరుకోవట్ల, చెడ్డ జీవితాన్ని కోరుకుంటున్నారు. ఇంకా ఐగుప్తి ధనభోగం అంటే సుఖాన్ని కోరుకుంటున్నారు, కానీ క్రీస్తుతో కూడిన నిందను కోరుకోవట్ల. శరీరాశను కోరుకుంటున్నారు, కానీ ఆత్మానుసారమైన జీవితాన్ని కోరుకోవట్ల. 5వదిగా నేడు దినమున, నేడు అని బైబిల్లో రాయబడితే వచ్చింది. నేడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే పాపపు జీవితాన్ని కోరుకుంటున్నారు. పరిశుద్ధమైన జీవితాన్ని ఒక్కడు కోరుకోవట్ల. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యంలో నివసించాలి, నన్ను దేవుడు ఏదో క్షణంలో పిలుస్తాడు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఎవరో కోరుకోవట్లా. మరి ఏం కోరుకుంటున్నారు? పాపం జీవితాన్ని, అంటే పాపాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు, కానీ పరిశుద్ధత కలిగిన జీవితాన్ని ఎవడో కోరుకోవట్లా. నేడు ప్రజలు కోరుకోండి మీ ఇష్టం అంటున్నాడు. నేడు మీ చాయిస్, నేడు మీకు అవకాశం ఇచ్చాను అంటున్నాడు. నేడు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఏం కోరుకుంటున్నారు? పాపపు జీవితాన్ని, అంటే పాపంతో కూడిన జీవితం, పాపపు ఆశలు, పాపపు జీవితాన్ని ప్రజలు కోరుకుంటున్నారు, కానీ మంచి జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లేదు. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లేదు. దేవుడేమో తన కుమారుని లోకానికి అనుమతించి కలువరిశిలో తన కుమారుడు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన విధానం, తన కుమారుడు ఈ లోకంలో అవమానాలు, నిందలు, బాధలు ఇవన్నీ భరించింది మనకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటాను. కానీ ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ప్రజలు పొందుకోలేకపోతున్నారు. నేడు ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే దేవుడు తన కుమారుని లోకానికి పంపి ఇచ్చి ఏ పరిశుద్ధమైన జీవితం ఇవ్వటం కొరకే తన కుమారుని మన కొరకే సిలువ వేశాడు. తన కుమారుడు దేహం దున్నబడిందో, నలగొట్టబడిందో, విరగొట్టబడిందో, ఆ దేహంలో ఏదైతే చిందించబడుతుందో రక్తము, ఆ రక్తం చిందించబడి ఆ రక్తం ద్వారా మన పాపాలు కడగబడుతున్నాయో దాన్ని కోరుకోవట్ల ప్రజలు. అంటే ఆయన రక్తం ద్వారా ఏదైతే మనం పరిశుద్ధపరచబడుతున్నామో ఆ జీవితాన్ని ప్రజలు కోరుకోవట్లా. మరి ఏం కోరుకుంటున్నారు? పాప జీవితాన్ని. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి 5వ మాట, నేడు ప్రజలు కోరుకుంటుంది ఏంటి? పాపపు జీవితాన్ని కోరుకుంటున్నారు. మంచి జీవితాన్ని ప్రజలు కోరుకోవటల్లా. ఇక 6వ విషయాన్ని చూద్దామా? ప్రార్థనలోకి వెళ్దామా? చూద్దాం. నేడు 6వ మాట, నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం, క్షమించండి, 1వ వచనము 4వ వచనం చదవండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమయ్యాడో మాకు తెలియదని అతనితో చెప్పిరి. 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని కోత పోసిన దూడగా చేసెను. చాలా అక్క. ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ప్రజలు అంటారు మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమంటున్నారు. ఏం కోరుకుంటున్నారు నేడు ప్రజలు? మాకు ముందర నడవటానికి ఒక దేవుణ్ణి, దేవతను చేయమంటున్నారు. 4వ వచనంలోనేమో ఇక్కడ మనకంతా కూడా తేటగుండిద్ది. చివరిలో ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెబుతున్నారు. అంటే ప్రజలు కోరుకుంటుంది ఏంటి? 6వదిగా ఏం కోరుకుంటున్నారు? మాకు ముందర నడవటానికి ఒక దేవతను, అంటే ఒక దేవుని చేయమని కోరుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వారి ముందర నడవటం కాదు, వారితో నడుస్తున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందండి? ఏమంటాడు? నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుడే ఇశ్రాయేలు ప్రజలతో నడుస్తున్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఆడ కోరుకుంటాను చూడండి ఎట్టుంది. దేవుడేమో వారితో నడుస్తుంటే
వాళ్ళు కోరుకుంటుంది ఏంటి? మాకు ముందర నడవటానికి ఒక దేవతను మాకు తయారు చేయమంటున్నారు. ఎంత విచిత్రము! దేవుడేమో వారితో నడుస్తున్నాడు. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, వారితో ఉన్నాడు, వారితో ఉండి వారి మధ్యలో ఉండి నడుస్తున్నాడు దేవుడు. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మాకు ముందర వెళ్తానికి ఒక దేవతను చేయండి, మాకు ముందర వెళ్తానికి ఒక దేవత మాకు కావాలని కోరుకుంటున్నారు. అంటే ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనతో ఉన్న దేవుని ప్రజలు కోరుకోవట్లా. మాకు ముందర కనబడాలి, ఒక దేవుడు వెళ్తున్నట్టు, ఒక దేవత వెళ్తున్నట్టు మాకు ముందర కనబడాలని కోరుకుంటున్నారు. కానీ తమతో ఉన్న దేవుని కోరుకోవట్ల ప్రజలు. తమ మధ్యలో, తమ హృదయాల్లో, తమ జీవితాల్లో నివసిస్తున్న దేవుని ప్రజలు కోరుకోవట్ల. మరి ఏం కోరుకుంటున్నారు? ముందరెళ్ళే దేవుడు కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు మనకు అలాంటి జీవితాలు ఉంటే సరి చేసుకుని ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. మనం నేడు ఏం కోరుకుంటున్నాం? మన మధ్యలో ఉన్న దేవున్నా, లేదంటే మనకు ముందర ఒక దేవుడు వెళ్ళాలని, ఒక దేవుడు కావాలని కోరుకుంటున్నాం. మనకు ముందర వెళ్ళే దేవుడు, ఆయన ఎప్పుడు మన ముందర వెళ్తారు, మన మధ్యలో కూడా ఉంటున్నాడు. కానీ మనం ఏం కోరుకుంటున్నాం అన్నది ప్రశ్న. ఇదన్నమాట. 6 7వ విషయం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు. 14-15 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట? 7వ మాట. 7వదిగా మనం చూడగా, ప్రజలు నేడు కోరుకుంటుంది ఏంటంటే, నేడు ఇస్కరియోతు ఏదో 30 వెండి నాణేలు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? 30 వెండి నాణేలు. కానీ ప్రభువుని కోరుకున్నాడా? బంగారం లాంటి ప్రభువుని వద్దనుకున్నాడు, 30 వెండి నాణాలు కోరుకున్నాడు. ఇస్కరియోతు యోధా నేడు ఏం కోరుకున్నాడండి? 30 వెండి నాణాలు. బంగారం లాంటి ప్రభు, బంగారం కంటే శ్రేష్టకరమైన వాడు, బంగారం కంటే విలువైన వాడు, బంగారం కంటే కూడా ఎంతో గొప్పవాడు. అసలు ఇంకో మాట చెప్పమంటారా? నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభువును వద్దనుకుని ఏం కోరుకుంటున్నాడండి? 30 వెండి నాణ్యములు కోరుకుంటున్నాడు. నేడు ఇస్కరియోతు ఏదో కోరుకుంటున్నాడు నేడు చెప్పండి? 30 వెండి నాణ్యాలు కోరుకుంటున్నాడు. నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభువును కోరుకోవట్లా. ఈరోజు ప్రజలు అదే డబ్బును కోరుకుంటున్నారు, డబ్బు కోసం ప్రయాసపడుతున్నారు, డబ్బు కోసం ఎంతో కష్టపడుతున్నారు. కష్టపడొద్దని నేను అంటలా, కానీ ఆ కష్టపడేటప్పుడు కొంత సమయం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? డబ్బు కోసం కష్టపడి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకోకుండా తమ సొంత ఇష్టానికి వాడేసుకుంటున్నారు. ఇలారా గమనించు. ఇస్కరియోతు యోధా 30 వెండి నాణ్యాలకి ఆ రోజు మనసు ఎట్టొచ్చింది అసలు? నేడు మీరు కోరుకోండి అంటున్నాడు. 30 వెండి నాణ్యాలు కోరుకున్నాడు, కానీ నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభువుని కోరుకోవాలా? ఇస్కరియోతు యోధా ఏం కోరుకున్నాడు? నేడు నువ్వు కోరుకో అని చెప్పి దేవుడు ప్రభు బల దగ్గర అతను చూపించాడు. ప్రభు బల విరిచేటప్పుడు నాతో పాటు చేయి వేసేవాడు నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. అక్కడే క్లియర్గా చెప్పాడు ప్రభు మర్మంతో కూడి. నేడు నువ్వు కోరుకో, నీకేం కావాలి? నన్ను అప్పగించడం కావాలా, నేను కావాలని ప్రభు అక్కడ చూపించాడు. కానీ ఇస్కరియోతు యోధా కోరుకుంది ఏంటి? నిన్ను అప్పగించడమే కావాలి, నువ్వు నాకు అవసరం లేదని కోరుకున్నాడు. అంటే అర్థం ఏంటి? నిత్య జీవం నాకు అవసరంలా, ఈ 30 వెండి నాణాలు చాలని కోరుకున్నాడు. 30 వెండి నాణాలతో సంతృప్తి కలగాలని కోరుకున్నాడు. చివరికి ఏమైందో తెలుసా? అయ్యే 30 వెండి నాణాలు యేసు ప్రభుని అప్పగించిన తర్వాత మనసు ఎందుకో వద్దనిపించిన తర్వాత ఎత్తుకెళ్ళి ఆ ప్రధాన యాజకులకి ఎత్తంటే వాళ్ళు ఏమన్నారు? ఇసిరి ముఖం మీద వేసారు. ఈ వెండి నాణాలు మాకెందుకయ్యా, మేము అప్పగించేసాం, అయిపోయింది, ఇక నీ జీవితం నువ్వు జావు, వీటితో మాకు సంబంధం లేదన్నారు. 30 వెండి నాణాలు కోరుకున్నాడే కానీ నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభుని నేడు కోరుకోలేకపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. ఈరోజు మనం ఎవరిని కోరుకుంటున్నాం? ఏం కోరుకుంటున్నాం మనం?
డబ్బును కోరుకుంటున్నామా? ఆస్తిని కోరుకుంటున్నామా? ధనం కోసం ప్రయాసపడి జీవితాన్ని కోరుకుంటున్నామా? 30 వెండి నాణాల కోసం నేడు కోరుకున్నటువంటి ఇస్కరేతు యూదులాగా ధనాపేక్షను కోరుకుంటున్నామా? ధనాపేక్ష కలిగిన వారుకుంటున్నామా? ధనం కోసం ప్రయాసపడుతున్నామా? నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభువుని కోరుకుంటున్నామా? నేడు ఏం కోరుకుంటున్నాం మనం? నేడు ఏం కోరుకోవడానికి ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చాం? నేడు నీకు ఏం కావాలని ఈ రాత్రి ఇక్కడికి వచ్చావు? భౌతికమైనవి కావాలని ఇక్కడికి వచ్చావా? ఆత్మ సంబంధమైన కావాలని వచ్చావా? పిల్లరా, నేడేం కోరుకోబోతున్నావు నువ్వు? ప్రజలు నేడు కోరుకుంటున్నాయి ఏంటండి? యెహోషువ అంటున్నాడు, యెహోషువ గ్రంథం 24:15 వచ్చిన ఏమంటాడు? నేడు మీరు కోరుకునేది, మీకేం కావాలన్నది నేడు మీరు కోరుకోమంటున్నాడు. నేడు ప్రజలు కోరుకుంటుంది ఏంటి? ఒకటి, మంచివాడిని కాదు చెడ్డవాడిని కోరుకుంటున్నాడు. 2, మంచి జీవితాన్ని కాదు చెడిపోయే జీవితాన్ని కోరుకుంటున్నారు. 3, ఐగుప్తు యొక్క ధనభోగంలో ఉన్న సుఖాన్ని కోరుకుంటున్నారు కానీ క్రీస్తుతో కూడిన నిందను కోరుకోవట్లా. 4, శరీరాశులు శరీర కోరికలు కోరుకుంటున్నారు కానీ ఆత్మసరమైన జీవితాన్ని కోరుకోవట్లా. 5, పాపం జీవితాన్ని కోరుకుంటున్నారు కానీ పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకోవట్లా. 6, ముందర నడవటానికి ఒక దేవుడు కావాలని కోరుకుంటున్నారు కానీ తమతో నడుస్తున్న దేవుని వాళ్ళు కోరుకోవట్లా. మాకు ముందర దేవుడు ఎలా అంటే రూపం కనపడాలి కానీ తమతో నడుస్తున్న దేవుణ్ణి వాళ్ళు కనపడతారు, గుర్తుపెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడా ఉంటారు, వాళ్ళ మధ్యలో ఉంటానన్నాడు. అంటే ఇశ్రాయేలు 6 లక్షల మంది ఉంటే వారి మధ్యలో దేవుడు లేడా? వారి మధ్యలో దేవుడు ఉన్నాడు కానీ ఆ మధ్యలో ఉన్న దేవుని గుర్తారట్లా. వారికి ముందర ఒక దేవుడు ఎలా రూపం కావాలి. ప్రజలు మధ్యలో ఉన్న దేవుని కోరుకోవట్లా, ఒక రూపాన్ని ముందర అంటే తమతో పాటు నడుస్తున్న దేవుని కాకుండా తమకు ముందరెళ్ళే దేవుని కావాలని కోరుకుంటున్నారు. 7వదిగా ప్రజలు కోరుకుంటుంది ఏంటి? నేడు 30 వెండి నాణాలు కోరుకుంటున్నారు. నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభుని కోరుకోవట్లా. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? ఈరోజు మనం ఏం కావాలని ప్రార్థన చేయబోతున్నాం? ఈరోజు ప్రియుడ సహోదర సహోదరి, ప్రభు దగ్గరకు వచ్చి నీ నా జీవితాల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థించబోతున్నా. నీ నా జీవితాల్లో ప్రభు సన్నిధికి వచ్చాం, ప్రభు మధ్యలోకి వచ్చాం, ప్రార్థన కూడికి వచ్చాం. మరి ఈ ప్రార్థన కూడికలో ఈ కుటుంబీకులు కానీ, కాజన్న కానీ, లేదంటే లక్ష్మక్క కానీ, పిల్లలు కానీ, సహోదరి స్వర్ణ కానీ, కీర్తన కానీ, సాయి కిరణ్ కానీ, లేదా ఇక్కడికి వచ్చిన మన జీవితాల్లో, సంఘంకి వచ్చిన మన జీవితాల్లో, ఈ కుటుంబమే కానీ మనం కానీ ఏం కోరుకుంటున్నాం? నేడు మనం కోరుకుంటుంది ఏంటి? 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి, ఆత్మానుసారమైన ఉండే, భౌతికమైన. 2 చెప్తూ వచ్చే ఒకే వర్తమానంలో. కానీ ఏం కోరుకుంటున్నాం మనం అన్నది ఇంపార్టెంట్. మంచివాడిని కోరుకుంటున్నామా? చెడ్డవాడినా? మంచి జీవితమా? చెడ్డ జీవితమా? ఐగుప్తుతో కూడిన ధనభోగం సుఖాన్ని కోరుకుంటున్నాం, క్రీస్తుతో కూడిన నిందను కోరుకుంటున్నామా? ఇంకా శరీర కోరికలను కోరుకుంటున్నామా? పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటున్నామా? ఏం కోరుకుంటున్నామా? ఈ రాత్రి ఏది కోరుకోవడానికి మనం వచ్చాం? నేడు నువ్వేం కోరుకుంటావో ప్రభు నీ కొరకు వేచి ఉంటున్నాడు. నువ్వేం కోరుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చావు? ఏం అడగడానికి ప్రభు దగ్గరికి వచ్చావు? ఏది ప్రభు ఇది కావాలని నేడు ఏం కోరుకోవడానికి నువ్వు వచ్చావు? ఆత్మానుసారమైందా? భౌతికమైందా? అది ప్రభు చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నీవు నేను ఏం ప్రార్థన చేయబోతున్నామో ప్రభు చూస్తున్నాడు. ఆత్మానుసారమైన వాటి కొరక, భౌతికమైన శరీరానుసారమైన వాటి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆత్మానుసారమైన వాటిని కోరుకుంటున్నామా? భౌతికమైన వాటిని కోరుకుంటున్నామా? ఆత్మానుసారమైన వాటి కొరకు ప్రార్థన చేయబోతున్నామా? శరీరానుసారమైన వాటి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు చూస్తున్నాడు. నేడు ఏం కోరుకుంటారు? మీ ఇష్టం. నేడు నీవైనా నేనైనా ఏం కోరుకుంటామన్నది నా ఇష్టం మీద ఆధారపడి ఉంది. కానీ యెహోషువ అంటాడు, నేడు మీరు ఎవరిని ఏమి కోరుకునే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. మేమైతే ఒక మార్గంలోనే ఉన్నాం. మీరు నేడు ఏం కోరుకుంటారో కోరుకోండి. వర్తమానం అయిపోయింది. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? మనం ఏం కోరుకోబోతున్నాం? చాయిస్ ఏం కోరుకోవాలి? ఆత్మానుసారమైన జీవితమా? భౌతికమైన జీవితమా? లోకానుసారమైన ఆత్మానుసారమైన జీవితమా? ఏది నువ్వు కోరుకోబోతున్నావో డిసైడ్ చేసుకో. దేవుని సన్నిధిలో కోరుకుని ప్రభు సన్నిధిలో, ప్రభు నాకు ఏ జీవితం కావాలో అది ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. ప్రభు ఇస్తాడు. నీ ఇష్టం. చాయిస్ అవకాశం నీకు ఇచ్చాడు. ఈరోజు నీకేం కావాలన్నది అవకాశం నీకు ఇచ్చాడు. ఆత్మానుసారమైన జీవితమా? లోకానుసారమైన జీవితమా? పరిశుద్ధమైన జీవితమా? శరీరానుసారమైన జీవితమా? ఏది నీకు కావాలి? నేడు నువ్వు కోరుకో. నీకు అవసరం కోరుకోవడం అంటే ప్రార్థనలు అడుగు. నీకేం కావాలో. శరీరానుసారమైంది అంటే దానికి తగ్గ జీవితం ఉండదు. ఆత్మానుసారమైన జీవితం అంటే నిత్య జీవం ఉండదు. 30 వెండి నాణాల కొరకు నిత్య జీవాన్ని పోగొట్టుకుని ఇస్కరేతు యూదా వలె ఉండొద్దు. నిత్య జీవాన్ని కోరుకునే వారిగా మనం ఉండినట్లు నేడు మనం ఏం కోరుకుంటాం ప్రభు చూడబోతున్నాడు. నేడు ప్రభు ఆత్మానుసారమైన వాటిని మనం కోరుకోవాలని ఎదురు చూస్తున్నాడు. మనం భౌతికమైన వాటి కొరకు ఎదురు చూస్తే నష్టపోయే వరకు ఉంటాం. మనం ఏం కోరుకుంటున్నామో ప్రార్థనలో మన జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ప్రభు చూస్తున్నాడని భయభక్తులు కలిగి నేడు మనం కోరుకునే ఆత్మానుసారంగా ఉన్నట్లు ప్రభు మనకి అట్లా ఒకవేళ ఆత్మానుసారంగా లేకపోతే సరి చేసుకుందాం. ఆత్మానుసారమైన వాటిని మనం కోరుకున్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్.
ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి కుటుంబం కొరకు, మందిరం కొరకు, మాకు ఆరోగ్యం కూడా కొద్దిగా బలహీనంగా ఉంది, ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే మీరు తెలియపరచండి. మీ వ్యక్తిగతమైన అవసరం మీ కొరకు ప్రార్థన చేద్దాం.